కామ్రేడ్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యక అధ్యక్షులు, మిత్రుడు గౌరవనీయులు కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, కామ్రేడ్ కృష్ణారావు గారు, వేదిక మీద ఉన్న కామ్రేడ్ రమణ, ఈ ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి, మిత్రుడు కామ్రేడ్ మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేటప్పుడు కొద్దిగా ఎక్కువగా గట్టిగా పలికి చెప్పాలి, ఎందుకంటే వారితో అనుబంధం ఇప్పటిది కాదు. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా ఉన్న ఆ కంబైన్డ్ స్టేట్లో చాలా కాలం మేమిద్దరం కూడా అనేక విషయాల్ని సాల్వ్ చేసాం, అనేక విషయాల్ని క్రియేట్ కూడా చేసాం. సో అనుబంధం ఉంది కాబట్టి రమణ. సో మోహన్ రెడ్డి గారు మంచి మిత్రులు, కామ్రేడ్ కొండలరావు గారు, ఆఫీస్ బేరర్లు అందరూ, స్టేట్ ఫెడరేషన్ ఆఫీస్ బేరర్స్, ఉమెన్ రిప్రజెంటేటివ్స్, మై డియర్ కామ్రేడ్స్. ఇందులో చాలామంది భవిష్యత్తు ఏఏబిఏ ప్రధాన కార్యదర్శులు కనిపిస్తున్నారు. అట్లాగే భవిష్యత్తులో ఆల్ ఇండియా బ్యాంక్ వైజ్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇంపార్టెంట్ ముఖ్యులైన వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. వీటిలో ఏదైతే ఒక 3 సంవత్సరాల క్రితం ఈ 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం సక్సెస్ఫుల్గా కల్మినేట్ చేసి రండి అని చెప్పి మీరందరూ కూడా ఏదైతే ఆదేశం ఇచ్చారో వ్యక్తిగతంగా నాకు, అదే రకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి, నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మీ అందరి యొక్క మద్దతుతో తిరిగి వచ్చానని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతూ, మీ అందరి కళ్ళల్లో చాలామంది దగ్గర ఆ యొక్క ఆనందాన్ని కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. దాంట్లో ఇవన్నీ ఎమోషనల్ మూమెంట్స్. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మిగతా ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేయదగినటువంటి ఆర్గనైజేషన్ కాదు ఇది. మనం కనుక ఈ పూర్వజన్మలు వచ్చే జన్మలు అనే సిద్ధాంతాన్ని కనుక నమ్మితే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతం ప్రకారమే ఇవాళ సభ్యులుగాను, మరీ ముఖ్యంగా నాయకులుగాను ఈ ఆర్గనైజేషన్స్లో ఉన్నాం. ఇది చాలా అథారిటీతో చెప్తున్నాను నేను, ఎందుకంటే అనేక ఆర్గనైజేషన్స్ యొక్క వాళ్ళ యాటిట్యూడ్ దగ్గర నుంచి గమనించినటువంటి వ్యక్తిగా. అందులో ఈ 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో అయితే ఎంప్లాయీస్ మధ్యలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మేమే ఛాంపియన్స్గా ఉన్నామనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ సిట్యుయేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దిగజారి వ్యవహరించారు. కొలీగ్ ఆర్గనైజేషన్స్ మీద ఆరోపణలు చేస్తున్నాను కాదు, కానీ ఇవాళ బైపార్టెడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం కాబట్టి అయిపోయిన తర్వాత ఒక అపురూపమైన క్షణాలు. కొన్ని నేను చెప్పగలిగినవి ఉన్నాయి, కొన్ని చెప్పలేని ఉన్నాయి. ఆ రోజున శనివారం నాడు బయలుదేరి బాంబే వెళ్తున్నటువంటి సందర్భంలో నా డాక్టర్ ఒక మాట అడిగింది, అవాయిడ్ చేయలేవా ఈ మీటింగ్ నన్ను? చేయలేవని చెప్పా. నేను కనుక వెళ్ళకపోతే బైపార్టెడ్ సెటిల్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఆఫీసర్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు, మండే జరిగే సమావేశం మేము అటెండ్ కాము అని. ఓవర్ టెలిఫోన్లు కూడా కమ్యూనికేట్ చేశారు, మేము సంతకాలు చేయబోటం లేదని. ఎంప్లాయీస్ అందరూ నిరీక్షణతో వెయిట్ చేస్తున్నారు. ఎంతకాలం ఇది? ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంసిద్ధంగా ఉంది. వర్కింగ్ షీట్స్ కూడా కంప్లీట్ చేసాం, సెటిల్మెంట్ కూడా తయారు చేసాం. ఆ సందర్భంలో వెళ్ళాలి. మా డాక్టర్ ఒక ప్రశ్న అడిగింది, నీకేమైనా అయితే మేము ఎట్టిపోవాలని. సమాధానం లేదు దాన్ని. నాకే కదా, ఎవరికి ఉండదు ఆ సమాధానం. వెళ్ళాల్సిందే. అందుకే సెటిల్మెంట్స్ అయిన తర్వాత వెంకటాచలం గారు నా దగ్గరికి వచ్చి పట్టుకుని ఏడవటం మొదలుపెట్టాడు. 150-200 మంది చూస్తున్నారు. నేను ఏడుస్తున్నా, ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు మాకిద్దరికి. అపురూపమైన క్షణాలు ఏమిటనంటే 3,385 కోట్ల రూపాయల ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మనీ. అది చాలామంది క్యాలిక్యులేట్ చేసుకుని ఉన్నారు, లక్షల రూపాయలు మూలుగుతున్నాయి, కానీ అకౌంట్లో పట్టలేదు ఇంతవరకు. మన నాయకులందరూ కూడా చాలా సమర్థవంతంగా డీల్ చేశారు. అయినా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి, తెలుసు చాలామంది నాయకులు. అందుకనే వెళ్ళాం.
బాంబేలో, మహారాష్ట్రలో చాలా ఉధృతంగా ఉన్న సంగతి నాకు తెలుసు అందరికీ. ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రాణాలు పోతాయేమో, పోతుంటాయి. సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి పుట్టినరోజు ఎప్పుడైతే రాసి పెట్టబడిందో చచ్చిన రోజు ఆ రోజు రాసి పెట్టబడింది. మన తాపత్రయాలు ఉంటాయి, వెళ్ళాల్సిందే. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోసం ఒకవేళ నా ప్రాణం త్యాగం కనుక రాసి పెట్టుంటే నా అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు. ఖచ్చితంగా సాక్రిఫైస్ చేస్తాను. నేను ఒకనే కాదు, చేయలేదా? పరవన్న గారు చేయలేదా? ప్రభాత్కర్ గారు చేయలేదా? ఇవాళ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి మన ఓన్ కామ్రేడ్స్ డిమాండ్ చేశారు ట్రిబ్యునల్ని అపాయింట్ చేయమని. ఎంత అన్యాయం! ట్రిబ్యునల్ ఎలా చూసాం మనం. ఏవీ తెలియని వ్యక్తులు ఇచ్చే జడ్జిమెంట్లు చూసాం. మన కోరికలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా కేవలం బ్యాంకింగ్ రంగాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుని రాజకీయంగా వారు తీసుకునే నిర్ణయాలు తీసుకుని ఇచ్చే జడ్జిమెంట్లు చూసాం మనం. ఇప్పటికీ శాస్త్రీయ అవార్డు మనకి వ్యతిరేకంగా లేదా? అది అనేక సందర్భాల్లో యాజమాన్యాలు శాస్త్రీయ అవార్డుని కోట్ చేస్తున్నాయి, మనకి భయపెడుతున్నాయి మనల్ని. ప్రభాత్కర్ గారు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం బైలేటరలిజం అనేటటువంటి నిర్ణయం ప్రకారమే ఇవాళ 11 ద్వైపాక్షిక వేతన ఒప్పందాలు జరిగాయి. ఈ దేశంలో 11 ద్వైపాక్షిక వేతన ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అక్కడ ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళు ట్రిబ్యునల్ ఎరాని డిమాండ్ చేసే స్థాయికి ఈ వీ బ్యాంకర్స్ అనుకుంటూ కొత్త వ్యక్తులు చేరారనంటే మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఫ్యూచర్లో రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరాలు. ఇదే కొంతమంది లోపల ఒక పొలిటికల్గా ఒక ఐడియాలజీతో పే కమిషన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవరా పే కమిషన్? చర్చలు జరుగుతాయా ఉద్యోగస్తులతో? ఉద్యోగస్తుల కోరికలు ప్రతిబింబిస్తాయా? ఇవాళ యాజమాన్యాలు ప్రయత్నం చేసినా కూడా పని గంటలు పెంచాల్సిందే అని ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా మీకు. 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం అయిన తర్వాత కూడా గడిచినటువంటి 50 సంవత్సరాల కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ ఇవాళకి కూడా ఆల్ క్లరికల్ స్టాఫ్ వర్కింగ్ అవర్స్ విల్ బి 6.5 hours ఓన్లీ. సబార్డినేట్ స్టాఫ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ 7 hours ఓన్లీ. వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ 8 hours ఓన్లీ. డ్రైవర్స్ వర్కింగ్ అవర్స్ ఆర్ 7.5 hours ఓన్లీ. మన విజయం కాదా ఇది? దానికి మనం ట్రిబ్యునల్ని డిమాండ్ చేయాలా? అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళి మోకరిల్లాలా ఈ జడ్జిల ముందు? ఎవరు అసలు మీరు? బైపార్టెడ్లో మీ కాంట్రిబ్యూషన్ ఏమిటి? ఒక వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారు, ఎవరో ఒక మూర్తి గారట ఇంకో మూర్తి గారితో మాట్లాడినట్ట. ఈ మూర్తి గారట ఆయన ఐబోక్ ఆఫీస్ బేరరట. ఇంకో మూర్తి గారట భవిష్యత్తులో పెన్షన్ సంబంధించినటువంటి అప్డేషన్ని వారే డిసైడ్ చేస్తారట. ఎవరండి మూర్తులు, శర్మలు, శాస్త్రులు? ఎవరి కోసం వీళ్ళందరూ? ఈ పెన్షన్ని అనేటటువంటి అంశాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కాదా మీరు? హైదరాబాద్ కేంద్రంగా జరిగింది కుట్రలో ఒక జడ్జిని కూడా పర్చేజ్ చేసినారు. నేను అటెండ్ అయినా ఆ రోజున. మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా డిస్కస్ చేసి ఏబీ తరఫున అటెండ్ అయినది. రామకృష్ణరాజు అనే ఒక జడ్జిని మేనేజ్ చేసి మనం పెన్షన్ సెటిల్మెంట్ సైన్ చేయకుండా అడ్డుపడింది ఈ మూర్తులే. వీళ్ళందరూ కూడా ఆనాడు మద్దతు ఇచ్చినారు. వీళ్ళు ఫుల్ బెంచ్కి రిఫర్ అయింది కేసు. సేమ్ కోవిడ్ నరసింహ గారిని ఎంగేజ్ చేసినాం మనం అడ్వకేట్గా. చరిత్ర ఇది, మర్చిపోయేది కాదు. లక్ష్మణరావు గారు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఆయన మహానుభావుడు. మేము అటెండ్ అయిన కోర్టు హాల్లో ఉన్నాం. పెన్షన్ అనేటువంటి ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు, చరిత్ర అది. ఇవాళ బ్యాంకు ఉద్యోగస్తులు 2010 కంటే ముందు ఉన్నటువంటి అందరూ కూడా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోగలుగుతున్నారని అంటే ఇంక్లూడింగ్ నేను, నా కుటుంబం కూడా. పెన్షన్ అనేటటువంటి ఒక చారిత్రక ఒప్పందం అన్ని ఆర్గనైజేషన్ మనకు వ్యతిరేకంగా ఉన్న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాత్రమే సైన్ చేసింది కాబట్టి ఇవాళ పెన్షన్ సెటిల్మెంట్ వచ్చింది. వ్యతిరేకించలేదా మీరు? వ్యతిరేకంగా కోర్టులలో కేసులు ఫైల్ చేయలేదా? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేదా?
పెన్షన్ సెటిల్మెంట్ ఏఐబిఏ సైన్ చేయడానికి వీల్లేదని సింగిల్ జడ్జిని మేనేజ్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురాలేదా మీరు? ఇవాళ అప్డేషన్ గురించి మీరు మాట్లాడతారా? మాకు చెప్తారా మీరు అప్డేషన్ గురించి? ఇవాళ డిక్లేర్ చేస్తున్నా ఇక్కడ ఈ మూర్తులు పీర్తులు ఎవరైనా అడ్డుపడ్డా కూడా అప్డేషన్ అనేటటువంటిది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాత్రమే సాధిస్తుందని వాళ్ళు చెప్తున్నాను. మా సభ్యులకు మేము సమాధానం చెప్తాం, మా నాయకులమే జవాబుదారీ. నీ కాదు, నీ ఐబోక్ కాదు, నీ ఎన్సీబీ కాదు. ఆ రోజు లక్ష్మణరావు గారు ఏం చెప్పినాడు? ఏ ఆర్గనైజేషన్ అయితే ఒక ఒప్పందం సైన్ చేస్తుందో ఆ ఒప్పందం ఆ ఆర్గనైజేషన్లో ఉన్న సభ్యులకు మాత్రమే అమలవుతుంది. నీకేంటి కష్టం? ఒకవేళ మీరు కనుక ఒక మెరుగైనటువంటి ఒప్పందాన్ని చేసుకోదలుచుకుంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఫైట్ చేయండి. నా భుజాల మీద గన్స్ పెట్టి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ని కాల్చే ప్రయత్నం చేయొద్దని ఆనాడు ఫుల్ బెంచ్ తీర్పు చెప్పింది. ఆ రోజు దమ్ముందా మీకు ఏఐబీని కాల్చే దమ్ము? అందుకే చెప్తున్నా ఇక్కడ రాబోయేటటువంటి రోజుల్లో ఫ్యూచర్ జనరల్ సెక్రటరీస్ ఎందుకు కనిపిస్తున్నారంటే ఈ ఆర్గనైజేషన్ కాపాడాలి, ఈ ఆర్గనైజేషనే ముందుకు తీసుకెళ్ళాలి. మనం 11 ద్వైపాక్షిక వేతన ఒప్పందాలు సంతకం పెట్టిన తర్వాత కూడా, పెన్షన్ అనేటటువంటి చారిత్రక ఒప్పందాన్ని సైన్ చేసిన తర్వాత కూడా ఎక్కడ పోయినారు మీరు సెకండ్ ఆప్షన్? అప్పుడు దేశ చరిత్రలో రిజర్వ్ బ్యాంక్ కానీ, ఎల్ఐసి కానీ, జిఐసి కానీ ఏ ఆర్థిక రంగంలో ఉన్నటువంటి ఏ ఆర్థికంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ కూడా సైన్ చేయనటువంటి సెకండ్ ఆప్షన్ని ఓన్లీ బ్యాంకింగ్ రంగంలో ఆనాడున్నటువంటి ఆర్థిక మంత్రి చిదంబరంని మనం మేనేజ్ చేసిన తర్వాత మాత్రమే వచ్చిన సెకండ్ ఆప్షన్ ఫర్ పెన్షన్. ఇది ఏబీ ఒక్కటే రెస్పాన్సిబుల్, ఇంకోళ్ళు కాదు. దీనికి ఉన్నాను నేను కూడా ఆ సమయంలో. యాక్చువరీని అపాయింట్ చేయించాం, తర్వాత కొంత కాంట్రిబ్యూట్ చేశాం. ఆ తర్వాత కూడా సెకండ్ ఆప్షన్ ఫర్ పెన్షన్లో వాళ్ళు ఏదో మెసేజ్ చూసినారు, ఏదో చాలా మోసం చేసినారని. ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే బూతులు మాకు కూడా వస్తాయి. మాకు ఇంకా దానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలు ఉన్నాయి బూతులు మాట్లాడటం. ఒకసారి మా చైర్మన్ గారు వచ్చినాడు ఇక్కడికి, ఆయన ఏదో మాట్లాడుతుంటే చెప్పాం, మేమందరం క్లర్కుల్ని, సబ్ స్టాఫ్ని, స్వీపర్ని రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్ ఇది. బేసికల్గా మేము బూతులు మాట్లాడే వ్యక్తులే, నాగరికత నేర్చుకున్నాం మేము, మాకు రాదు అది. అనవసరంగా మాలోని కనుక మనిషిని కనుక లేపితే అదే లాంగ్వేజ్ మాట్లాడతాం. ఈ మూర్తులకి చెప్పాల్సినటువంటి లాంగ్వేజ్ మాకు చాలా వస్తాయి, మామూలు మాటలు కూడా కాదు అది. మళ్ళీ వాట్సాప్ కూడా ఓపెన్ చేయలేవు నువ్వు. నీ ఆర్గనైజేషన్ గురించి నువ్వు మాట్లాడుకో. ఇవాళ గ్యాలరీ కోసం మాట్లాడుతుంది ఐబోక్ ఆర్గనైజేషన్. ఆనాడు నేను ఉన్నా నెగోసియేషన్లో, మీరు ఉన్నారు నెగోసియేషన్లో. ఆనాడు యాజమాన్యం చెప్పినటువంటిది వాస్తవాలు మాట్లాడాలి, సభ్యులకు వాస్తవాలు చెప్పాల్సిందే. ఇవాళ పెన్షన్ అప్డేషన్ అనేటటువంటి ఒక ఇష్యూని కనుక టేకప్ చేస్తే 70 నుంచి 90 వేల కోట్ల రూపాయల ఫండింగ్ చేయాలి మేము. 1,75,000 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రాఫిట్, నిర్వహణ లాభాన్ని సంపాదించిన ఆర్గనైజేషన్ ఇది. చివరికి మిగిలింది ఎంత మన దగ్గర? 66,000 కోట్ల నికర నష్టం. ఐబోక్ బాధ్యులు కాదా దీంట్లో? తినలేదా మీరు డబ్బులు బ్యాంకు నుంచి? ఇష్టం వచ్చినట్టు అడ్వాన్స్ మీరు ఇవ్వలేదా? మా నోరిప్పించే ప్రయత్నాలు చేయకండి. నోరిప్పితే ఇంకా ఎక్కువ మాట్లాడతాం మేము. యూనిటీ కోసం నోరు మూసుకొని కూర్చుని ఉన్నాం ఇక్కడ. 1,75,000 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించిన తర్వాత కూడా ఎందుకు నష్టాల్లోకి వెళ్ళింది 66,000 కోట్ల రూపాయలు? ఆనాడు మొట్టమొదటి సమావేశంలో నేనున్నా. 2% అవమానకర రీతిలో దానికి ఆఫర్ చేసినారు. ఇంకా చాలా మాట్లాడినారు ఆ రోజున. ఏమన్నారు ఆ రోజున? ఇవాళ మీరు పబ్లిక్ సెక్టార్ రంగంలో పనిచేస్తున్నారు కాబట్టే వేజ్ రివిజన్ అడుగుతారా? వేజ్ ఇంక్రీజ్ అడుగుతారా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే నష్టాల్లో ఉండేటటువంటి ఇండస్ట్రీలో అప్వర్డ్ వేజ్ రివిజన్ జరిగినటువంటి సందర్భాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నాయని అడిగారు. యూరప్ను కోట్ చేసినారు, అమెరికాని కోట్ చేసినారు, ఇంగ్లాండ్ని కోట్ చేసినారు, చైనాని కూడా కోట్ చేసినారు. ఆఖరికి ప్రపంచవ్యాప్తంగా జీడిపి స్ట్రాంగ్గా ఉండేటువంటి దేశాల్లో నష్టాల్లో ఉండేటటువంటి ఏ ఇండస్ట్రీలో కూడా అప్వర్డ్ వేజ్ రివిజన్ జరగలేదు. ఇక్కడ కూడా జరగదు. అఫీషియల్గా ఎన్డీఏ ప్రభుత్వాల యొక్క పలుకులు పలికింది ఆ రోజున ఐబీఏ. మొన్న ఒక చిన్న సమావేశంలో ఐబీఏ జనరల్ బాడీని అడ్రస్ చేస్తూ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు. ఏమిటది? బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మీ ఫ్యామిలీలో ఒక పార్టే. ఇంకా వాట్సాప్లలో రెచ్చిపోయినారు ఈ మూర్తులు, శర్మలు అందరూ కూడా. అదో అప్డేషన్, అది పెన్షన్ ఆవిడ యాక్సెప్ట్ చేసిందా? ఎక్కడైనా చెప్పిందా?
కనీసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్డేషన్ ఇవ్వట్లేదు అనే ఒక్క మాట అనగలిగినారా మీరు? ధైర్యం ఉందా మీకు? మోడీ అనేటటువంటి వ్యక్తిని ఒక్క మాట మాట్లాడగలిగినారా? బాధ్యులు కాదా వాళ్ళు? ఎన్డీఏ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ రిఫ్యూజ్ చేస్తోందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒక్క మాట అనగలిగినారా మీరు? తెరగా దొరికిందా మీకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్? అసలు మీరెవరు మా గురించి మాట్లాడడానికి? ఈ రకమైనటువంటి దాడి రేపు ఫ్యూచర్లో జరగబోతుంది కామ్రేడ్స్. అందుకే 11th బైపార్టెడ్ సెటిల్మెంట్ అనేటటువంటిది చాలా చారిత్రాత్మకంగా ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ అందరి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో 100కి 100% తీర్చానని చెప్పట్లేదు నేను, బట్ ఖచ్చితంగా 90% దాటి మాత్రం తీర్చామని మాత్రం చెప్పగలుగుతాను. ప్రతి ఒప్పందంలో కూడా, ఒప్పందం అనేటటువంటి మాటే ఇరుపక్షాలు ఆమోదయోగ్యంగా అయినప్పుడు మాత్రమే, యాజమాన్యాలకు కూడా అది ఆమోదయోగ్యం అయితేనే ఒప్పందం అవుతుంది. ఇప్పుడు యాజమాన్యాలకి ఆమోదయోగ్యం అయిందని నాకు డీమెరిట్గా ఇవాళ బెఫీ ఆర్గనైజేషన్ ఎక్కడా లేడు, వాడు పారిపోయినాడు. అసలు ఫీల్డ్ వదిలి పారిపోయినవాడు వాడే మొగాడండి వాడు. అర్జునుడు కూడా పారిపోతుంటే శ్రీకృష్ణుడు పట్టుకున్నాడు. నువ్వు క్షత్రుడివయ్యా, నువ్వు క్షత్రియుడికి ఉండేటటువంటి ఆ పౌరుషం చూపించు నువ్వు. వాడు నాకు బంధువు, ఈయనంటే నాకు చాలా ఇష్టం, ఇవన్నీ పేర్లు చెప్పి పారిపోకి ఇక్కడి నుంచి, నువ్వు దమ్ముంటే నువ్వు ఆ ప్రయత్నం చేయమని చెప్పినాడు. సో ఇవాళ బెఫీ ఆర్గనైజేషన్ అందరికంటే ముందే లెవీ సర్కులర్ ఇష్యూ చేసినారు. ఇప్పుడు వాడు మాత్రం సంతకాలు పెట్టలేదు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కమ్యూనికేట్ చేస్తూ మొన్న 9th మీటింగ్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మైనస్ బెఫీ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ది మీటింగ్ అని రాశారు. సిగ్గుపోలేదా నీకు? ఒకవేళ మీకు అని సిగ్గు అనేది కనుకుంటే ఆర్గనైజేషన్ క్లోజ్ చేయాలి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మీటింగ్లో కూడా మా ముందు ఐబీఐ చైర్మన్ ఆఫీసర్ని అడ్రస్ చేస్తూ ఇవాళ ఎంప్లాయీస్ చాలా చక్కగా నెగోషియేట్ చేసినారు ఏఐబీఐ నాయకత్వంలో. ఈరోజు కనుక మనం చూస్తే అనేక అంశాల మీద, బేసిక్ పే మీద మన డిఏ సాధించినాం, స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ మీద డిఏ సాధించినాం, పీక్యూపీ మీద డిఏ సాధించినాం, స్పెషల్ అలవెన్సెస్ మీద డిఏ సాధించినాం, స్పెషల్ పే మీద డిఏ సాధించినాం, అఫీషియేటింగ్ అలవెన్స్ మీద డిఏ సాధించినాం, ఆఖరికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మీద కూడా డిఏ సాధించినాం. చారిత్రాత్మక కాదా ఇది? ఖచ్చితంగా చారిత్రాత్మక. ఐబీఐ చైర్మన్ అదే అడిగినాడు. వారు బెటర్ నెగోషియేట్ చేసి అవన్నీ సాధిస్తే వారితో పాటు ఈక్వల్గా మీరు అడుగుతారా? మ్యాగ్నానిమిటీ లేదా మీకు? మీరంతా బ్రాంచ్ మేనేజర్స్, చీఫ్ మేనేజర్స్, జనరల్ మేనేజర్స్, మీరందరూ కూడా ఆ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎంత? 600 రూపాయలు, దాని మీద డిఏ ఇచ్చినాం. అది కూడా అడిగేటటువంటి నీచ స్థితికి దిగజారిపోయినారు మీరు. వర్చువల్గా మాట్లాడినాడు కామ్రేడ్స్. ఇదంతా బయట చెప్పాలి మనం. ఇది మీకు మ్యాగ్నానిమిటీ లేకపోయినా, మీకు ఆ సహృదయం లేకపోయినా నాకుంది ఆ సహృదయం, తీసుకోండి పొండి అన్నాడు. బిచ్చం వేసినట్టు వేసేసినాడు. ఆ బిచ్చాన్ని తీసుకున్నారు అధికారులు. పాపం చాలా బీదవాళ్ళు కదా వీళ్ళు. 1,75,000 కోట్ల రూపాయలు ఎన్పిఏలు డిసైడ్ చేసినారు కదా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా. అందుకని మనకు వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మీద, మనం సాధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మీద, మనం సాధించినటువంటి స్పెషల్ అలవెన్స్ కూడా ఇవాళ దిగజారి నెగోషియేట్ చేసినారు. బైపార్టెడ్ సంతకాలు పెట్టే సమయంలో కూడా వాళ్ళ జాయింట్ నోట్ తయారు చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళకి అలాట్ చేసినటువంటి 4,500 కోట్ల రూపాయలు కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేనటువంటి ఒక అనాగరికమైన పరిస్థితిలో పడ్డారు వాళ్ళందరూ. చీల్చడానికి ప్రయత్నం చేసినారు. ఏం లెటర్ రాసినారు? 1997లో ఇక్కడ ఉన్నారు జగదీష్, వీళ్ళందరూ కూడా యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, యూకో బ్యాంక్ కామ్రేడ్స్ ఎక్కడున్నారు? అందరూ వారే రెస్పాన్సిబుల్ యునైటెడ్ ఫోరం పుట్టడానికి. అక్కడ ఎప్పుడైతే డిఏని ఫ్రీజ్ చేసినారో, అక్కడ ఎక్కడైతే మానిటరీ బెనిఫిట్స్ ఫ్రీజ్ చేసినారో ఆ రోజే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పుట్టింది. ఎక్కడున్నారు మీరందరూ? అప్పుడు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకత్వంలోనే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పుట్టింది. 2 అడుగులు వెనక్కి వేసి ఆ రోజు ఎన్సీబీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసయ్య గారు మనం ఆల్ ఇండియా కన్వీనర్గా చేశాం. యునైటెడ్ ఫోరం తరఫునే అనేకమైన డిమాండ్స్ ఇవన్నీ కూడా టేకప్ చేశాం. ఇవాళ ఏం మాట్లాడినారు? 5 డే బ్యాంకింగ్ మీద మాతో మాత్రమే చర్చలు చేయండి అని. అంటే మీకు సంబంధించిన ఇష్యూ ఆ 5 డే బ్యాంకింగ్ మా కాదా? అప్డేషన్ మాతోనే డిస్కస్ చేయండి. ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు?
ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు. సంబంధం ఉందా ఆర్ఎస్ఎస్కి దీనిలో? వాడు ఎవడో మూర్తి అని వాడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో ఆర్ఎస్ఎస్ ఆయనట మోడీ గారి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజామున 6 గంటలకి ఏదో నోటు ఇచ్చినారట, దాని మీద అప్డేషన్ అయిందట. ఎవరికి చెప్తారు ఈ కబుర్లన్నీ కూడా మీరు? ఎవడసలు వాడు అసలు మనకేం సంబంధం అంతో? ఏ ఏరియాలో కూడా సంబంధం లేదు. ఇదే ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ ప్రతి గుమ్మాన్ని ఎక్కారు వీళ్ళందరూ కూడా పోయి అబద్ధాలు చెప్పినారు బ్యాంకింగ్ ఫ్రెటర్నిటీ. ఏందట 5 రోజుల సమ్మె కాల్ చేసినారు. 5 రోజుల సమ్మెకి. ఆ తర్వాత ఎవరో బ్యాంకింగ్ సెక్రటరీ ఎవరో ఆయన పిలవలేదని చెప్పినాడు. తర్వాత ఆయన పిలిచినాడట, మేము అన్నీ సెటిల్ చేస్తామని చెప్పినారట. ఎక్కడ మరి సెటిల్ కాలేదు ఇవాళ? 5 రోజుల సమ్మె ఎందుకు కాలాప్ చేసినారు మీరు? ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు? తారకేశ్వర చక్రవర్తి గారు మా అందరికీ కూడా అనేక సార్లు చెప్పాడు, సబ్జెక్టు ఉండాలి మీ దగ్గర, ప్రజెంటేషన్ కూడా ఉండాలి. సబ్జెక్ట్ని ఎక్వైర్ చేయాలి, అది ఏ రకంగా ప్రజెంట్ చేయాలో రెండూ తెలియాలి. అదర్వైజ్ మీరు ఫెయిల్యూర్. కానీ ఎట్టి పరిస్థితుల్లో సభ్యులకు అబద్ధాలు చెప్పొద్దని చెప్పినారు ఆ రోజు. మా జీవితంలో ఎప్పుడు చెప్పలేదు మేము. మా జీవితంలో ఎప్పుడు కూడా ఒక సభ్యుని దగ్గర నుంచి ₹1 కోసం చెయ్యి జాచలేదు మేము. గర్వంగా చెప్తాం మేము. నిజాయితీగా బతికాం, అబద్ధాలు చెప్పలేదు, జరిగిన దాన్ని వాస్తవంగా చెప్పాం. చేసిన ప్రతి విజయాన్ని కూడా షేర్ చేసుకున్నాం మేము. విజయాలు సాధించాం కూడా. దాంట్లో సాధించలేనివి కూడా కొన్ని ఉన్నాయి, దానిలో కాదని అంటలేదు, మానవ మాత్రలో మనం. కానీ సాధించలేని దానికోసం మేము ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. ఈరోజు సాధించలేనటువంటి విషయాన్ని తప్పనిసరిగా వచ్చేటటువంటి రోజుల్లో సాధిస్తామన్న నమ్మకంతోనే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రయాణం చేస్తుంది ఎప్పుడు కూడా. అందుకే చెప్తున్నా ఇవాళ కామ్రేడ్ సమద్ ఖాన్, ఒక యంగ్ కామ్రేడ్ని రవీంద్రనాథ్ చూజ్ చేసినాడు. రాబోయేటటువంటి రోజుల్లో మనం అందరం, చాలామంది మేము అందరం ఉండం ఈ ప్రపంచంలో. బట్ హీ విల్ డెఫినెట్లీ వన్ డే బికమ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. అంటే ఆయన్ని నేను పేరు తీసుకున్నా కాబట్టి మిగతా వాళ్ళని తీసుకోవట్లేదని కాదు, చాలామంది ఉన్నారు కామ్రేడ్స్ ఇక్కడ. మన రాష్ట్రంలో ఆంధ్రా బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఈ రెండింటికి సంబంధించిన కామ్రేడ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా అంచనా వేయలేం మనం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా, ఉజ్వలంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అప్రతిహతంగా కార్యక్రమాలు అమలు చేసిందనంటే ఈ 2 బ్యాంకులకు సంబంధించిన మన ఏఐబీ ఆర్గనైజేషన్స్ సభ్యులు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది, మర్చిపోలేనటువంటిది. అందులో ముఖ్యంగా జైంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయితే ఈశ్వరరావు గారు, సీతారామారావు గారు, రాఘవులు గారు వెనకాల నుంచి చాలా సైలెంట్గా ఉండేవాడు. వీళ్ళంతా మాకు రోల్ మోడల్స్. వీళ్ళందరూ కూడా శ్యామ్ సుందర్ గారు, వీళ్ళందరూ కూడా చాలా నిజాయితీతో నిస్వార్థంగా సర్వ్ చేసినారు. ఆంధ్రా బ్యాంకులో చాలామంది కామ్రేడ్స్ ఉన్నారు. మధ్యలో హనుమంతరావు గారు దారి తప్పినా బట్ వారి కాంట్రిబ్యూషన్ కూడా వెలగట్టలేనటువంటిది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇక సరే మన మోహన్ రెడ్డి గారు, రవీంద్రనాథ్ వీళ్ళైతే అసలు మనం మర్చిపోలేనటువంటి కాంట్రిబ్యూషన్. కొండలరావు గారు చాలా అద్భుతంగా ఆర్గనైజేషన్స్ని 98%, 99% మన ఆర్గనైజేషన్స్ని నిలబెట్టినారు. దాంట్లో ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం వచ్చిందనంటే సోల్జర్స్ని రెడీగా పెట్టినారు. అలాగే కుప్పయ్య శెట్టి గారు కెనరా బ్యాంక్ నుంచి, రాజీవ్ శెట్టి గారు అండ్ అదర్స్. సరే గణపతి చాలా వైల్డ్గా అప్పుడప్పుడు బిహేవ్ చేసిన సిండికేట్ బ్యాంక్ నుంచి, కెనరా బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ, సుందర్రావు గారి నాయకత్వంలో మేము వీళ్ళందరూ కూడా చాలా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి కామ్రేడ్స్ ఇవ్వండి. రాబోయేటటువంటి రోజుల్లో మరికొన్ని బ్యాంకుల నుంచి మరికొన్ని వ్యక్తులు కామ్రేడ్స్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు దానికి. బట్ ఈ కామ్రేడ్స్ వీళ్ళ పేర్లు నేను తీసుకున్నాను కాబట్టి మిగతా వాళ్ళకి కాదని కాదు. నేను, కృష్ణారావు, రవి అయితే బహుశా మేము ముగ్గురం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మేము ఉన్నాం. రేపు నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ మీరు సన్మానం చేస్తారని మాకు తెలుసు. మళ్ళీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం మేము. అంటే మేము మీకు చేయాలి మమ్మల్ని 25 సంవత్సరాలు భరించినందుకు. ఏం రమణ? కానీ కాంట్రిబ్యూట్ చేశాం కామ్రేడ్స్. మిమ్మల్ని ఎక్కడా కూడా మేము అగౌరవపరచలేదు. మిమ్మల్ని బయట రాష్ట్రాలకు మేము వెళ్ళినప్పుడు, నేను మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ట్రైన్స్లో ట్రావెల్ చేసాం. రూమ్ ఎందుకు తీసుకోవాలని చెప్పి ఇద్దరం చెరువు బాత్రూంలో కూడా స్నానాలు కూడా చేసాం. అప్పుడు డబ్బులు ఉండేవి కావు. సో ఆ రకమైనటువంటి కార్యక్రమాలతో ఇవాళ చాలా చక్కటి సెటిల్మెంట్ తీసుకురావటం అనేటటువంటిది మా అందరికీ కూడా ఆనందం కలిగించేటటువంటి విషయమే. అనేక అంశాలు ఉన్నాయి దీనిలో. నేను చెప్పుకుంటూ వెళ్తే మీ అందరూ కూడా ఈ పాటికి చదివేసే ఉంటారు. 2-3 సార్లు గెట్ బై హార్ట్ కూడా చేస్తుంటారు. అజయ్ మన ఇద్దరు కామ్రేడ్స్ కనుక అయితే ఈ పాటికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో
వాళ్ళందరికీ మీటింగులు పెట్టి చెప్పే ఉంటారు. చాలా సేలియంట్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. శైలేంద్ర అంతేనా? చాలా సేలియంట్ ఫీచర్స్ ఉన్నాయి వీటిలో. అన్నీ ఉపయోగపడేది, అన్నీ టచ్ చేసినాం దీంట్లో. ఇందాక నేను చెప్పినట్లుగా వర్కింగ్ అవర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. మన మీద ఒత్తిడి ఉంది యాజమాన్యాల నుంచి, ఇన్ రైటింగ్ ఒత్తిడి ఉంది. బట్ ఈవెన్ దాన్ని కాంప్రమైజ్ కాలేదు, చాలా ముందుకు వెళ్ళాం. సో ఇనీషియల్గా వాళ్ళు ఆఫర్ చేసిన 2% నుంచి నెగోషియేట్ చేసాం. ఇవాళ చాలామంది 36 నెలలు నెగోషియేట్ చేసామన్నారు. 36 నెలలు చేయలేదు కామ్రేడ్స్. చెప్తా, 36 నెలలు అయిన మాట వాస్తవమే, కానీ దీనిలో 12 నెలలు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ మ్యాండేట్ ఇష్యూలో బాయ్కాట్ చేసింది. 12 నెలలు కాలేదు. దాదాపు 4-5 నెలలు ఎన్నికల సందర్భంగా దాన్ని టాక్స్ కండక్ట్ చేయలేదు. ఇనీషియల్గా 2-3 నెలల తర్వాత మాత్రమే ఫస్ట్ టైం టాక్స్ హోల్డ్ చేసినారు. సో ఐబోక్ బాయ్కాట్ చేసింది, ఎన్నికలు వచ్చినాయి. దాన్ని కోవిడ్ సిట్యుయేషన్లో 4-5 నెలలు దాటి మనం ఉన్న ఊళ్ళు దాటి బయటికి పోలేకపోయినాం. సో ఓవరాల్గా 36 నెలల్లో కేవలం 12 నెలలు మాత్రమే నెగోషియేషన్లో స్పెండ్ చేశాం తప్ప 24 నెలలు అనేక కారణాల వల్ల డిలే అయింది తప్పిస్తే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఈవెన్ దెన్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ యొక్క జీడిపిని తీసినా కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టార్ నుంచి ఉంటుంది, సెకండ్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఉంటుంది. బట్ ఇవాళ ఫిబ్రవరి మాసం నుంచి కూడా కరోనా అతలాకుతలం చేసినటువంటి సందర్భంలో మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డేటా కనుక మనం చూస్తే 9.2% ఉన్న జీడిపి కాస్త 4.2%కి కరోనా కంటే ముందే వచ్చింది. ఆ తర్వాత 26% ఫస్ట్ క్వార్టర్లో, 9.6% రెండో క్వార్టర్లో నష్టపోయి ఇవాళ మైనస్లోకి వెళ్ళిపోయినటువంటి జీడిపి సందర్భంలో మీ ఓన్ ఆర్గనైజేషన్, మీకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 7,898 కోట్ల రూపాయలు మనం నెగోషియేట్ చేసి సాధించామనంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా జరగలేదు కాదు. భారతదేశం కాదు, భారతదేశం ఒక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనటువంటి నేపథ్యంలో మీ ఆర్గనైజేషన్, మీకు సంబంధించినటువంటి ఒక పేరెంట్ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద మొత్తంలో 4,700 కోట్ల రూపాయలు మాత్రమే 10వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో మనం సాధించింది. ఇవాళ 7,898 అంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు మీ ఆర్గనైజేషన్ మీకోసం సాధించి పెట్టింది. ఇది అద్భుతం కాదు అని ఎవరైనా మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. చాలామంది తాజ్మహల్ చూడడానికి వెళ్తాం. 99% అందరికీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళగానే తాజ్మహల్ కనిపిస్తుంటుంది. 1% ఈ మూర్తులు ఉన్నారు కదా, వీళ్ళకి తాజ్మహల్ వెనకాల ఉన్న మురుగుతో ఉన్నటువంటి యమునా నది కనిపిస్తుంటుంది. వాడి కర్మ అది. వాడికి తాజ్మహల్ కనిపించదు. మనం ఎందుకు చూపించాలి అసలు వాడికి? సో అంచేత ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా 36 నెలలు నిన్ననే క్యాలిక్యులేట్ చేసిన చూసా కూడా. మేము ఆల్రెడీ ఒక సర్క్యులర్ కూడా ఇచ్చాం. ఒక స్టార్టింగ్ క్లరికల్ కనుక మనం ఎంత అని చూస్తే దాదాపుగా 32,000 రూపాయల క్లరికల్ శాలరీ అని ఒక స్టార్టింగ్. అంటే దేశవ్యాప్తంగా ఇందాక కృష్ణారావు చెప్పినట్టుగా 10.25 అనేటటువంటిది కామన్ హెచ్ఆర్ఏని సాధించిన తర్వాత 32,000 రూపాయల స్టార్టింగ్ శాలరీతో క్లరికల్ స్టాఫ్ని, ఒక సబార్డినేట్ స్టాఫ్ని దాదాపుగా 24,000 రూపాయలతో సబార్డినేట్ స్టాఫ్ని, అదే రకంగా మ్యాక్సిమం మొన్ననే నాకు సిండికేట్ బ్యాంకులో కొంతమంది మిత్రులు ఉన్నారు, ఇక్బాల్కి తెలుసు కొంతమంది. ఓ రోజు నాకు ఫోన్ చేసినాడు ఆయన, కామ్రేడ్ ఎవరు మిమ్మల్ని 9th స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ సాధించమని చెప్పారు? నేను చెప్పలేదే. అరే నువ్వు సీనియర్ కదిరా బాయ్, నీకోసమనే 9th స్టాగ్నేషన్ నేను సంతోషపడుతుంటే నువ్వే వచ్చి 9th స్టాగ్నేషన్ నాకెందుకని అడుగుతావేంది? అవును కామ్రేడ్, మాకు 7th స్టాగ్నేషన్తోనే రిటైర్ అవుతాం మేము, ఈ 9th మాకు రాదు కదా అన్నాడు. మరి అచ్చా, హోల్ బైపార్టెడ్ నువ్వు నీ భారీ యాంగిల్లో చూస్తున్నారనమాట మీ ఇద్దరు. ఇక్బాల్కి తెలిసి ఎవరో కూడా. సరే రా చూద్దాం మరి ఎవరెవరికి వస్తుందో అని అట్లా సమాధానం చెప్పలేను. ఎప్పుడైతే ఆ రోజున లాస్ట్ బట్ వన్ డే నాడు బైపార్టెడ్ సైన్ చేయడానికంటే ముందు రోజు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఒప్పించి 9వ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ సాధించి అన్ని స్టాగ్నేషన్లు 2 సంవత్సరాల ఇంటర్వెల్తో క్లరికల్ స్టాఫ్కి సాధించిన తర్వాత దాన్ని మళ్ళీ రీకాలిక్యులేట్ చేసి దానికి సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయలు మన కిట్టీలోంచి ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళిద్దరికీ ఫోన్ చేసిన నేను, మీ ఇద్దరికీ కూడా 9th స్టాగ్నేషన్ వస్తుందిరా అని రాత్రి 11:30-12కి ఫోన్ చేసిన. 11:30-12కి వాళ్ళు అక్కడి నుంచి ఏబిఏ జిందాబాద్ అని ఫోన్లో అరుస్తున్నారు.
తర్వాత రోజు ఒక మెసేజ్, అద్భుతమైన మెసేజ్ పంపించినారు వాళ్ళిద్దరు కూడా. ఏందది? కామ్రేడ్ తప్పుగా అర్థం చేసుకున్నాం, క్షమించండి, మా యాంగిల్లో చూసిన మాట వాస్తవమే, కానీ ఇవాళ మేము గ్రాడ్యుయేట్స్. ఇవాళ ఒక గ్రాడ్యుయేట్ బ్యాంకులో జాయిన్ అయ్యి 9 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు తీసుకుని ఇక రిటైర్ అయ్యే సందర్భంలో నా శాలరీ వాళ్ళ 1,14,000 రూపాయలు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు నేను. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక నార్మల్ గ్రాడ్యుయేట్ 1,00,000 రూపాయలు దాటి 1,14,000 రూపాయల జీతం తీసుకుంటామని నేను కానీ నా తల్లిదండ్రులు కానీ ఎప్పుడు మేము ఊహించలేదు. లాల్ సలాం టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. వాస్తవం ఇది, సాధించాం. ఇంతటితో మన జర్నీ ఆగిపోదు కామ్రేడ్స్, భవిష్యత్తులో ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది. ఇవాళకి మనం సంతోషిస్తున్నాం, రేపటి నుంచి మళ్ళీ ఆకలే. మీరు మామూలుగా అడగండి, భోజనం చేసిన తర్వాత ఎవరినైనా గులాబ్ జామున్ అంటే ఇష్టం కదా తింటామంటే వద్దు కామ్రేడ్, చాలా కడుపంతా బరువుగా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత 1,00,000 రూపాయలు జేబులో పెట్టి సరిపోతుందంటే లేదు కామ్రేడ్, ఈ జేబులో కూడా ఇంకో 1,00,000 రూపాయలు పెట్టి. డబ్బు అది, మనీ విషయంలో సంతృప్తి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది అక్కినే నాగేశ్వరరావు చెప్తుండేవాడు, తృప్తి అనేటటువంటిది ఎప్పుడైతే మనిషి ఆ స్టేజ్కి రీచ్ అవుతాడో అతని ఆరోగ్యం బాగుపడుతుందని. ఆయన 70 సంవత్సరాల వరకు మెట్లు ఎట్లా ఎక్కుతుండేవాడు. ఎట్లా ఎక్కగలుగుతారంటే తృప్తి అంటుండేవాడు ఆయన. సో అంచేత అదే కామ్రేడ్స్ అందరూ కూడా మళ్ళీ తిరిగి చాలా అద్భుతమైనటువంటి ఏ రకంగా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ని మేనేజ్మెంట్ కన్విన్స్ చేసామనేది మళ్ళీ మిరకిల్. అది ఈ రోజున 4, 5, 6 స్టాగ్నేషన్లు డ్రా చేసినటువంటి కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆల్మోస్ట్ 8, 9 స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయినారు. సూపర్ యాన్యుయేషన్ కాస్ట్ పెరిగింది వాళ్ళందరికీ, పెన్షన్లు పెరిగినాయి వాళ్ళకి. మామూలు అచీవ్మెంట్స్ కావు ఇవన్నీ, ఎవరు ఊహించలేనటువంటి అచీవ్మెంట్స్. సో ఇవాళ 9వ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ సాధించిన ఆ రోజు నేను మరి అటెండ్ అయినటువంటి చాలామంది కామ్రేడ్స్కి జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనం లాస్ట్ సెంట్రల్ కమిటీ సమావేశం అటెండ్ అయినప్పుడు నేను చూచాయిగా చెప్పినా మీ అందరికీ కూడా, 2 years ఇంటర్వెల్లో స్టాగ్నేషన్ సాధించబోతున్నాం, రీకాలిక్యులేషన్ సాధించబోతున్నాం అని ఆ రోజు చూచాయిగా చెప్పినా నేను. సో ఈ రోజున రీకాలిక్యులేషన్ సాధ్యమైన 1, 2, 3, 4, 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ 2 సంవత్సరాల ఇంటర్వెల్లో సాధ్యమైన, 9వ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ 2 సంవత్సరాల వ్యవధిలో సాధ్యమైన అది కేవలం మీ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వల్ల మాత్రమే సాధ్యమైంది కామ్రేడ్, ఇంకొకళ్ళు కాదు. దాన్ని గర్వంగా రేపటి నుంచి బ్యాంకుకి పై బటన్ పెట్టుకోకుండా రండి, చెప్పండి అందరికీ మేమే దానికి రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. ప్రతి ఒక్కడు క్లెయిమ్ చేస్తే కుదరదు. ఇక్కడ ఇవాళ బెఫీవాడు వచ్చి నేనే దానికి సమాధానం, ఎక్కడున్నారు మీరు? పారిపోయినారు, ఫీల్డ్ వదిలిపెట్టి పారిపోయినారు. NOBW ఇది మా గవర్నమెంట్ ఏం చేసింది మీ గవర్నమెంట్? దీంట్లో ఎవరితోనే మాట్లాడినారా మీ గవర్నమెంట్? అనేక సార్లు మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయినాం, నేనే పోయినా. ప్రణబ్ ముఖర్జీ గారైతే ఫైనాన్షియల్ బిల్ పార్లమెంట్లో పెట్టేటప్పుడు గురుదాస్ దాస్ గుప్తా గారిని పిలిచి మీకున్న అభ్యంతరాలు ఏమిటో చెప్పండి అడిగేవాడు. అది డెమోక్రసీ అంటే. కాంగ్రెస్ పార్టీని నేను ఏదో చాలా డెమోక్రటిక్ పార్టీగా వర్ణించే ప్రయత్నం చేయటం లేదు ఇక్కడ. నేను ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికైనప్పుడు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు మనం ఏదైతే ఒక సంపద క్రియేట్ చేస్తున్నామో 1,70,000 కోట్ల రూపాయల సంపద క్రియేట్ చేసినప్పుడు ఆ సంపదలో మనకి రావాల్సినటువంటి భాగాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నాయకులతో మాట్లాడేటటువంటి సంస్కారం ఈ ప్రభుత్వానికి ఉండదా? కాదా? ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నిక కాలేదా? ఎప్పటికీ మీరే ఉంటారా రాజ్యాల్లో? ఎప్పుడు మీరే రూల్ చేస్తారా? రారా మీరు అపోజిషన్ పార్టీలోకి? అప్పుడు ప్రజాస్వామ్యం జ్ఞాపకం వస్తుందా మీకు? ఢిల్లీలో అనేక మంది రైతులు అర్ధనగ్నంగా వారి యొక్క సమస్యలు విన్నవించారు. మాట్లాడినారా ఎప్పుడైనా మీరు? వాళ్ళతో డిస్కస్ చేశారా? సొల్యూషన్స్ పెట్టారా? ఏం పెట్టలేదు మీరు. ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిడవిలేటెడ్ చేసామని చెప్పుకుంటారు మీరు? మాట్లాడలేదు మనతో. అదే కాంగ్రెస్ పార్టీకి మనం ఫుల్ మార్క్స్ ఇస్తాం. అనేక సార్లు మనతో డిస్కస్ చేశారు. నాకు ఇప్పటికీ ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం, ఓపెన్గా చెప్పలేను కానీ పివి నరసింహారావు గారి మిత్రుడైనటువంటి ఒక వ్యక్తిని కన్సల్ట్ చేయడానికి అర్ధరాత్రి పూట తారకేశ్వర చక్రవర్తి గారు కాన్ఫిడెన్షియల్గా ఇక్కడికి వచ్చినాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళాను. ఇక్కడే రాజ్భవన్ రోడ్లో ఉంటాడు. తర్వాత అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళారు, లాబింగ్ చేసి పట్టుకొచ్చినారు పెన్షన్ని. సో కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆవేదనని ఆలోచనని కొంతవరకు సెటిల్ చేసినటువంటి ఆ పార్టీగా ఆ రోజున వాళ్ళని గుర్తించాం. మనం కూడా కాంట్రిబ్యూట్ చేసాం. ఇవాళ ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి ప్రజలకి విలువ లేకుండా పోయింది. ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఈ రోజున విపరీతమైన ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్.
మొన్ననే ఒక టీవీ ఛానల్లో ఒక రిపోర్టర్ అడిగితే చెప్పిన, ఇంత డిపాజిట్స్ ఉన్నాయి కదా 90 లక్షల కోట్ల రూపాయలు, మరి కోవిడ్ సిట్యుయేషన్లో ఏ రకంగా వెళ్ళాలి? ముందు ఒక మాట చెప్పండి మీరు. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో 5 ధనవంతులు ఈ దేశంలో ఉన్నారు, 5. బట్ 50 కోట్ల మంది ప్రజలకి రెండో పూట తిండి లేని వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్నారు. మనం అందరం కూడా బ్యాంక్స్లో పనిచేస్తున్నాం. మనం ఎకానమీ తెలిసినటువంటి వాళ్ళం, ఎకనామిక్స్ తెలిసినటువంటి వాళ్ళం. ఒక సమస్య ఆర్థిక పరంగా ఉన్నదాన్ని ఆలోచనతో దాన్ని సాల్వ్ చేయగల కెపాసిటీ కూడా ఉన్నటువంటి వాళ్ళు. ఇది నాకు సంబంధించింది కాదు అని మనం అనలేం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ధనవంతుల్లో 5 భారతదేశంలో ఉంటారట. ఆ 5కి ₹1 కూడా బ్యాంకులో డిపాజిట్ లేదట వాడికి. ఎంత ఆశ్చర్యం అండి ఇది! ఎవడి మీద బతుకుతున్నాడు వాడు? ప్రజల సొమ్ము తింటాం కాదా అది? 50 కోట్ల మందికి రెండో పూట తిండి లేని సందర్భంలో కూడా బ్యాంకు ఉద్యోగస్తులకు 8,000 కోట్ల రూపాయలు సాధించాం. వారి దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం మనం 8,000 కోట్ల రూపాయలు మనం సాధించామని? రెండో పూట తిండి లేని కుటుంబానికి దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం మనం? చెప్పలేము. అందుకే నేను మాట్లాడుతున్నా ఈ బైపార్టెడ్ యొక్క గొప్పతనం. ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ మామూలు ఇంబ్యాలెన్సెస్ కాదు ఈ దేశంలో. డిఏ కాంపెన్సేషన్ లేనటువంటి ఉద్యోగస్తులు 94% మంది ఉన్నారు. కేవలం 6% మందికి మనకే ఉంది కాంపెన్సేషన్. మొన్న 40 స్లాబ్స్ పెరిగినటువంటి నేపథ్యంలో ఇది కాంపెన్సేషన్ లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం షేర్ చేసుకోగలుగుతామా? మన యొక్క ప్రస్థానాన్ని కాంక్షిస్తారా? అప్రిషియేట్ చేస్తారా? వాళ్ళు చేయరు, ఖచ్చితంగా చేయరు. నేనే దానికి సాక్ష్యం. పెన్షన్ సెటిల్మెంట్ అప్పుడు కోటిలో మనం అందరం అద్భుతమైనటువంటి ఊరేగింపులు చేస్తుంటే ఎవరో పక్కన ఒక ఆయన నన్ను మామూలు వ్యక్తి అనుకుని అడిగినాడు నన్ను, ఏం సార్ వీళ్ళందరూ రంగులు చల్లుకుంటున్నారు, కేరింతలు కొడుతున్నారు, ఏంటంటే పెన్షన్ సాధించినారు, ఉన్న జీతాలు సరిపోవు సార్, వీళ్ళకి పెన్షన్లు కూడా కావాలని అడిగినాడు. కోపం ఉంటుంది సమాజంలో, ఖచ్చితంగా మనకే ఉంటుంది. మన కుటుంబంలో ఎవరైనా కనుక ఏదైనా చేస్తే ఆ కుటుంబంలో మనకు కూడా ఉంటుంది ఆ కోపం. అయినా సరే మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఈ రోజున దేశంలో ఒక అట్రాక్టివ్ శాలరీ కానీ స్ట్రక్చర్ కానీ చేసినటువంటి వాళ్ళలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కేటగిరీగా మనం రికగ్నైజ్ చేయబడతాం. ఎవరో కంపేర్ చేస్తుంటారు టీచర్లకి ఎక్కువ ఉందండి అని. ఇది ఒక్క టీచర్ని చూపించండి కామ్రేడ్, హెడ్ మాస్టర్ అయినటువంటి ఒక్క టీచర్ని చూపించండి, వాడు టీచర్గా జాయిన్ అవుతాడు, టీచర్గా రిటైర్ అవుతాడు. ఇవాళ సబార్డినేట్ స్టాఫ్ కాదు, స్వీపర్లుగా జాయిన్ అయిన వాడు నాకు తెలుసు. నేనే ఒక సెటిల్మెంట్ సైన్ చేస్తాను సెంట్రల్ బ్యాంకులో. స్వీపర్గా జాయిన్ అయినటువంటి వ్యక్తి గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేస్తే అతనికి డైరెక్ట్ ప్రమోషన్ ఇవ్వట్లేదు, అతను కన్వర్ట్ అవ్వాలి స్వీపర్లు సబ్ స్టాఫ్లో. బట్ ఒక గుంటూరులో ఒక ఆయన నాగేంద్రం అనే ఒక వ్యక్తి, సెంట్రల్ బ్యాంక్ కామ్రేడ్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాడు స్వీపర్గా ఉండి. ఆయన కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఒక సెటిల్మెంట్ సైన్ చేశాం మేము. ఎవరైనా కనుక స్వీపర్లు ఇవాళ సైన్ చేసినాం, సబార్డినేట్ స్టాఫ్ కనుక సిఐబి కంప్లీట్ చేస్తే క్లరికల్ స్టాఫ్తో సమానంగా వారికి కూడా ఇంక్రిమెంట్ ఇవ్వాలని మొట్టమొదటిసారిగా మనమే సైన్ చేసినాం ఇక్కడ. ఆ రోజున వారికి ప్రమోషన్ కోసం సైన్ చేసినాం. ఆ రోజున స్వీపర్గా ఉన్న వ్యక్తి క్లరికల్గా అవటమే కాకుండా ఇవాళ స్కేల్ 5 ఆఫీసర్గా ఉన్నాడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. స్కేల్ 5. రాంబాబు అబద్ధం చెప్తున్నాడని చెప్పి ప్రవీణ్ అనుకుంటే నేను నెంబర్ కూడా ఇస్తా. కిషోర్ రేపు గుంటూరు వెళ్ళిన తర్వాత నాగేంద్ర నెంబర్ ఇస్తా, తెలుసు కదా. స్కేల్ 5. స్కేల్ 5. ఎవరు దానికి కారణం? మనం. గర్వంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చెప్తాం. నేను ఒకసారి స్విట్జర్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు నేను ఇట్లా కూర్చుంటే నన్ను డయాస్ మీద పిలిచారు. 120 దేశాలు ఉన్నాయి అక్కడ. ఆ 120 దేశాల మధ్యలో నన్ను ఆయన యాంకర్ ఇందా కృష్ణారావు గారు చెప్పినట్లుగానే ఆయన నన్ను పిలుస్తూ ఏమన్నాడు తెలుసా? దెర్ ఈజ్ వన్ కామ్రేడ్ సిట్టింగ్ హియర్, హీ బిలాంగ్స్ టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, an organization which has transformed the lives and living standards of the bank employees in India అని చెప్పాడు. అంతకు మించిన అప్రిసియేషన్ మనకు కావాలా కామ్రేడ్? అందుకే చెప్తున్నాను నేను, ఈ ఆర్గనైజేషన్లో సభ్యుడిని అయినందుకు నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఎందుకు అనాలంటే ఎందుకు అనాలి. బ్యాంకు ఉద్యోగస్తుల యొక్క జీవన గతినే మార్చినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ప్రభాత్కర్ గారు మామూలు కాంట్రిబ్యూషన్ కాదు, పర్వానా గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కాదు. అనేకసార్లు మీటింగ్లో చెప్పాను నేను, ఇవాళ మళ్ళీ చెప్తాను, వినాల్సిందే మీరు దాన్ని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కామ్రేడ్స్ పర్వానా గారికి ఒక సఫారీ సూట్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణారావు వేసుకున్న సఫారీ సూట్ లాంటిది.
ఇక్కడే ఈశ్వరరావు గారు వాళ్ళందరూ ఇచ్చారు, రవీంద్రనాథ్ గారు వీళ్ళందరికీ తెలుసు అది. ఇక్కడే ఆయనకిచ్చి చాందినీ చౌక్ ఢిల్లీలో మనకి ఏబీ ఆఫీస్ ఉండేది, అప్పుడు కలకట్టా కాదు ఢిల్లీ మనకి సెంట్రల్ ఆఫీస్. ఆ ఆఫీసులో పర్వానా అనేటటువంటి వ్యక్తి అర్ధరాత్రి 12 గంటలకు కూడా చలిలో కూర్చుని ఆఫీసులో పనిచేసుకుంటుండేవాడు. ఎస్బీహెచ్ కామ్రేడ్స్ చాలా స్ట్రాంగ్ కామ్రేడ్స్ ఈశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా. వారు ఆ రోజున చూసి వచ్చిన తర్వాత మన కాన్ఫరెన్స్కి పిలుస్తాం కదా, 2-3 జతలు బట్టలు పెడదాం ఆయనకు, నేను కామ్రేడ్ మనకు అవసరం, అటువంటి కామ్రేడ్స్ చాలా నిజాయితీగా నిస్వార్థంతో రాత్రి 12 గంటలు కూడా ఎంప్లాయీస్ రాసినటువంటి లెటర్స్కి కమ్యూనికేట్ చేస్తున్నాడు ఆయన అని చెప్పి ఆలోచించుకున్న తర్వాత కాన్ఫరెన్స్లో ఆయనకు 2 సఫారీ సూట్లు కొనిచ్చారు. అయిపోయింది, వెళ్ళిపోయినారు. ఒక 2-3 నెలల తర్వాత ఈ కామ్రేడ్స్ అందరూ ఢిల్లీ వెళ్ళారు ఒక యాక్టివిటీ కోసం. వీళ్ళు దిగేటప్పటికి రాత్రి 11-12 అయింది. అయిన తర్వాత అనుకున్నారట, మనం రూమ్కి వెళ్దామా, ఒకసారి ఏఏబీ ఆఫీస్కి వెళ్దామా, ఏఏబీ ఆఫీస్కి వెళ్దాంలే, ఒకసారి పర్వానా ఉన్నాడేమో చూద్దాం. ఆయన లేకపోతే ఈ రోజుల్లాగా మొబైల్స్ లేవు కదా ఆ రోజున. సో వెళ్ళి చూసి ఒకవేళ కామ్రేడ్ ఉంటే హలో చెప్దామని చెప్పి వెళ్తే లైట్ వెలుగుతోంది కింద నుంచి. అమ్మ పర్వానా గారు ఉన్నారని పైకి పోయినారు. పర్వానా కూర్చొని చేసుకుంటున్నాడు. కూర్చొని చేసుకున్న అబ్జర్వ్ చేశారు, మళ్ళీ చొక్కా లేకుండా బనీలు లేకుండా కూర్చొని చేసుకుంటున్నాడు. ఈశ్వరరావు గారికి కోపం వచ్చింది. లోపలికి వెళ్ళి రెండు కామ్రేడ్స్ అనగానే ఈశ్వరరావు గారు అడిగినారు, ఏం కామ్రేడ్, వాట్ ఈస్ దిస్? ఇచ్చినాం కదా మీకు, మేము నీ బాడీ అనేటది మాకు అవసరం అని చెప్పినాం కదా, సో నీకు ఇచ్చినటువంటి సఫారీ సూట్ కూడా ఎందుకు వేసుకోలేదని చెప్పి ఆర్గ్యూ చేస్తున్న నేపథ్యంలో ఎవరో ఇద్దరికి వీళ్ళకి ఛాయ్ తీసుకురావడం కోసం పట్టుకొస్తే ఆ కామ్రేడ్ వేసుకుని ఉన్నట్టు ఆ సఫారీ. ఇంకా కోపం వచ్చింది ఈశ్వరరావు గారికి. ఏంటి కామ్రేడ్, ఎవరు ఇసలీనా, నీకు ఇచ్చినటువంటి సూట్ వారికి ఎట్లా ఇచ్చారు మీరు? అప్పుడు పర్వానా గారు సమాధానం చెప్పినట్టు, హీఈస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ రన్నింగ్ ఏ ట్యాక్సీ ఇన్ ఢిల్లీ, హీ డజంట్ హ్యావ్ ఎనీ జాబ్, బట్ హీ నోస్ that I am serving the bank employees. So every day while going back to the house, he definitely invariably comes to AAB office, picks me up, drops me at my residence without taking even a single penny. Now you tell me whether Parwana requires the safari suit or this comrade requires the safari suit. And that is your organization, comrade. That is All India Bank Employees. అందుకే పర్వానా గారిని మనం గుండెలో పెట్టుకుంటాం. అక్కడ పర్వానా అనగానే ఒళ్ళు ఎందుకు పులకరిస్తుందంటే అదే పులకరిస్తుంది. ఇందాక మోహన్ రెడ్డి గారు ఒకటి చారి గారి పేరు చెప్పలేదు కానీ కామెంట్ చేసినాడు. సేమ్ పర్వానా గారు చేసిన యాక్షన్లో మన దగ్గర కూడా హైదరాబాద్ వాస్తవ్యుడు ఆయన చారి గారిని హిమాయత్ నగర్లో ఒక అడ్వకేట్ ఉండేవాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా చరిత్రలో గోల్డెన్ మూమెంట్స్, ఇవన్నీ వస్తే రాగలిగినటువంటి మళ్ళీ రిపీట్ కాగలిగినవి కావు ఇవన్నీ. ఆ రోజున ట్రిబ్యునల్ అనేవాడు, ఇప్పుడు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ట్రిబ్యునల్స్ కావాలని, ట్రిబ్యునల్ ఎరా ఉన్నటువంటి రోజుల్లో ట్రిబ్యునల్ అంటే ఏంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డిమాండ్ సబ్మిట్ చేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ట్రిబ్యునల్ని అపాయింట్ చేస్తుంది, మన తరఫున ఒక అడ్వకేట్ పోతాడు, బ్యాంకర్స్ తరఫున ఒక అడ్వకేట్ పోతాడు, వాదిస్తాడు, చివరికి ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇస్తుంది. అదే కదా ఆ ఎరాలో ఉన్నప్పుడు మన కామ్రేడ్స్ అందరూ కూడా ఢిల్లీలో ప్రభాత్కర్ గారు, పర్వానా గారు, తారకేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా హైదరాబాదులో చారి గారు అనేటటువంటి ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉండేటటువంటి వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి, ఎవరిని కూడా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి వ్యక్తి కాదు, చాలా మంచి అడ్వకేట్ కాబట్టి వారిని అడుగుదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినారట. వచ్చి చారి గారి దగ్గర పోయి, అయ్యా ఈ కేసు వాదించండి అని అంటే ఆయన అవన్నీ చూసిన తర్వాత, మీ యొక్క వాదన, మీ కేసులో ఓ మంచి పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాదిద్దాం, ఒక 5,000 రూపాయలు ఇవ్వండి అని అడిగినట్టు. ఆ రోజుల్లో 5,000 రూపాయలు 30-40 సంవత్సరాల క్రితం అంటే చాలా పెద్ద అమౌంట్ అది. అయితే నోరు ఎలబెట్టినారట, కామ్రేడ్ మా దగ్గర 5,000 రూపాయలు లేవు, రేపు ఈ సెటిల్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి. అప్పుడు ఆయన చెప్పినట్టు చారి గారు, ఈ 5,000 రూపాయలు నా కోసం కాదు, ఇవాళ 29 బ్యాంకులు సైన్ చేసినాయి బైపార్టెడ్ 29 బ్యాంక్స్. ఆ రోజున దాదాపుగా 34 బ్యాంక్స్ ఆ రోజు సైన్ చేసి. సో 34 బ్యాంకులకి మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వ్ చేయడానికి, టైపింగ్ ఖర్చుల కోసం, వీటన్నిటి కోసం అయ్యేటటువంటిదే 5,000 రూపాయలు అడిగినా తప్పిస్తే నా ఫీజు అడగలేదు కామ్రేడ్స్. అయినప్పటికీ కూడా మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నా కారు తాళం చెవులు మీకు ఇస్తున్నాను, ఇది బేగం బజార్కి వెళ్ళి ఆ కారు అమ్మేసి 5,000 రూపాయలు పట్టుకురమని ఆ రోజు చారి గారు చెప్పినట్టు. చారి గారి కొడుకు కానీ, చారి గారి డాటర్ కానీ, చారి గారి భార్య కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కాదు. బట్ బ్యాంక్ ఎంప్లాయీస్ పట్ల నిబద్ధత, బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క
వారి యొక్క సర్వీస్ కండిషన్స్ మెరుగుపడాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి చారీ గారు లాంటి వ్యక్తులు ఏ రకమైన కాంట్రిబ్యూట్ చేసినారో ఆలోచించండి కామ్రేడ్. ఎక్కడున్నారు ఈ మూర్తులు, శర్మలు, శాస్త్రులు వీళ్ళందరూ? ఇవాళ అవాకులు చెవాకులు పేలుతున్నారు. వివి గిరి గారు కార్మిక మంత్రిగా రాజీనామా చేసినాడు బ్యాంకు ఉద్యోగస్తుల పట్ల. ప్రభాకర్ గారు ఆ రోజున పార్లమెంట్లో నిలబడి బయోలేటరలిజం కావాల్సిందే బ్యాంకు ఉద్యోగస్తులకి, మీరెవరు డిసైడ్ చేయడానికి, వారెవరు చెప్పడానికి, మాకున్నటువంటి సమస్యలు మేమే విన్నవిస్తాం, వారికి ఉన్న సమస్యలు వారే మాకు చెప్పాలని చెప్పి బయోలేటరలిజం 1966లో ఫస్ట్ బైపార్టీ ద్వారా పట్టుకొస్తే ఇవాళ వీళ్ళందరూ వెళ్ళి ఇవాళ ట్రిబ్యునల్స్ని డిమాండ్ చేస్తారా? దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా? మీరెవరండి డిమాండ్ చేయడానికి? అనేక కలబొత్తలే వాళ్ళ 11th బైపార్టెడ్ సెటిల్మెంట్స్. ఇంత అద్భుతమైనటువంటి అన్ని లీవ్ రూల్స్ని కూడా టచ్ చేసినాం. ఇవాళ అద్భుతమైనది ఏంటంటే ఒకవేళ మేనేజ్మెంట్ కనుక ట్రాన్స్ఫర్ చేసిన రోజున ఇవాళ హౌస్ రెంట్ మీద 11%నే కాకుండా దాదాపుగా 150% రిసీట్ కూడా తీసుకుని మనం చేసేటటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. అట్లాగే డైమ్ అలవెన్స్ని కన్సిడరబుల్గా ఇంక్రీజ్ చేయటమే కాకుండా హోటల్లో కనుక స్టే చేసి మనం రిసీట్ ఇచ్చి దాదాపు 12 లక్షల పైబడిన వాడికి ఉన్న జనాభా ఉన్నటువంటి ప్రదేశంలో 2200 రూపాయలు కూడా తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాం కామ్రేడ్స్. ఇవాళ అనేక విషయాలు. ఇవాళ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. మొట్టమొదటిగా బ్యాంకర్స్ ఏం మాట్లాడినారు? ఇవాళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి వేజెస్ ఇస్తామన్నారు. అఫీషియల్గా రికార్డ్స్లో ఉన్నాయి ఇవన్నీ. అదే రకంగా బ్యాంక్ పర్ఫార్మెన్స్ని బట్టి మాత్రమే వేజెస్ ఇస్తామన్నారు. చివరికి దాన్ని ఫైన్ ట్యూన్ చేసాం. దాన్ని వారి యొక్క పరిస్థితి ఏందో అండర్స్టాండ్ చేసుకుని ఫైనల్గా ఒక బ్యాంక్ కనుక, అంటే ఇవాళ ఇండియన్ బ్యాంక్ ఉన్నది, ఇండియన్ బ్యాంక్ కంటిన్యూస్గా లాభాలు ఆర్జిస్తుంది. ఒకవేళ ఇండియన్ బ్యాంక్ లాంటి బ్యాంక్ కనుక లాస్ట్ ఇయర్ ఆర్జించినటువంటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మీద 15% దాన్ని కనుక ఆర్జించిన రోజున, ఆ బ్యాంక్ కనుక నికర లాభాన్ని కనుక చవిచూసిన రోజున 15 రోజుల వేతనాన్ని ఇచ్చేటట్టుగా పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పట్టుకొచ్చాం. చప్పట్లు కొట్టరా మీరు? ఇదే సిండికేట్ బ్యాంకులో ఉన్నటువంటి కామ్రేడ్ 1,14,000 రూపాయలు ఏదైతే సాధిస్తున్నాడో దాదాపుగా 70,000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది ఆయనకి సంవత్సరానికి. 70,000 రూపాయలు. ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్లో నేను చెప్పేది కూడా అదే కామ్రేడ్స్. ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో సంపదకి, ఆ సృష్టికర్తకి మాత్రమే వెళ్ళాలనేటటువంటి మన వాదన ఈ 70,000 రూపాయలు. చూడ్డానికి సింపుల్గా కనిపించవచ్చు. ఇవాళ ప్రభుత్వాల యొక్క వాదనకి మన వాదనకి తేడా ఉంది. మీరందరూ గమనించే ఉంటారు. ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల వాదనైనా, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాదనైనా, మనం సృష్టించినటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదలో కొంత భాగం మనకు రావాలి అనేటటువంటిది సృష్టికర్తలుగా మనల్ని మనం అన్వయించుకుంటున్నాం కాబట్టి. కానీ వాళ్ళ ప్రభుత్వాలు దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయంటే సృష్టికర్తకే సంపద వెళ్ళాలనేటటువంటి వాదన 100% మేము అంగీకరించినప్పటికీ, బట్ సృష్టికర్త పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారుడు మాత్రమే కానీ సంపాదించి కష్టపడినటువంటి కార్మికుడు కాదు అనేటువంటి వాళ్ళ ప్రభుత్వాలు చెప్తున్నాయి. దానికి ఎగ్నెస్ట్గా మనం పోరాటాలు చేయాలి. ఇవాళ ఇంత సిట్యుయేషన్లో మనం తీసుకొచ్చినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, మహారాష్ట్రలో ఉన్న శివసేన ప్రభుత్వాలు కానీ, ఇంకొకటి కానీ, ఇవి కార్మికుల పక్షపాతి ప్రభుత్వాలు కావు. ఇవి ఖచ్చితంగా పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటటువంటి ప్రభుత్వాలే. వారి యొక్క ఆలోచన విధానమే చెప్తోంది. అది అనేక సార్లు పబ్లిక్ సెక్టార్ రంగం అనేటటువంటిది మా ఆలోచన విధానం కాదు. ఇవాళ ప్రైవేట్ రంగం అనేటటువంటిది వేలాడుతుంది బ్యాంకింగ్ రంగం మీద. యూకో బ్యాంక్ ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. ప్రైవేటైజేషన్లోకి 4 బ్యాంకులు మాత్రమే పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉంచుతాం, మిగతావన్నీ బయటికి ప్రైవేట్ రంగంలో పంపిస్తామంటారు. నాకున్న సమాచారం మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల మాత్రమే ప్రైవేట్ రంగంలో ఇది వెళ్లకుండా ఆగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది 4 పెద్ద బ్యాంకులు మీ దగ్గర పెట్టుకోకండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ రంగంలోకి తీసుకురండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ప్రైవేట్ రంగంలోకి తీసుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడాని ప్రైవేట్ రంగంలోకి తీసుకోండి, కెనరా బ్యాంకును కూడా తీసుకోండి. దానివల్ల మీకు 48,000 కోట్ల రూపాయల లాభాలు వస్తాయి. మీరు సెంట్రల్ బ్యాంక్ని అమ్మినా, బ్యాంక్ ఆఫ్ ఇండియాని అమ్మినా కొనేవాడు ఎవడెక్కడ? అంచేత మంచి బ్యాంకులు మాత్రమే మీరు ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్ళి అమ్మమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ సలహా ఇచ్చింది. ఈ రెండింటి మధ్యలో ఒప్పందం కుదరక ఆగింది. అదే బాడికి చేసేసి ఉండేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాలి కాబట్టి రేపు 26వ తేదీ సమ్మెను మనం పిలిపించాం.
26వ తేదీ సమ్మె మా నార్మల్ సమ్మె కాదు కామ్రేడ్. చప్పట్లు కొట్టాలి మనం. పరిశ్రమకు వ్యతిరేకంగా, బ్యాంకింగ్ రంగానికి వ్యతిరేకంగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా వీరు తీసుకునే నిర్ణయాల్ని ప్రతిఘటించడంలో కేవలం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యుల యొక్క బలం మాత్రమే సరిపోదు కాబట్టి మనం జాయిన్ అయినాం. ఎక్కడున్నారు ఈ ఐబోక్ వాళ్ళు? ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ రంగంలోకి అన్వయిస్తామని చెప్తుంటే 8,000 మంది ఐబోక్ సభ్యులు ఉన్నారు కదా, అది ఇష్యూ కాదా వాళ్ళకి? వేజీ రోజున అయిపోగానే అయిపోయింది, ఆ సంకలు గుర్తుకుని ఇంటికి పోతారు. ఇక మీరు ఎక్కడున్నారు? మీరు ఇన్బోక్ అనే ఆర్గనైజేషన్ ఏవి ఎక్కడ కాగడా పెట్టిన ఎత్తికినా ఎవరు దొరకట్లేదే. అది వేజ్ రివిజన్ అయినా, పెన్షన్ ఇష్యూ అయినా, ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా అయినా, పబ్లిక్ సెక్టార్ రంగంలోనే బ్యాంకులు కంటిన్యూ అవ్వాలనే నినాదం అయినా ఒక్క ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాత్రం ఎందుకు నిలబడుతోంది? అదే డిఫరెన్స్ కాంప్లెక్స్. వేరే ఆర్గనైజేషన్స్కి మనకి ఉండేటువంటి తేడా అదే మాత్రం. అందుకనే మనం గర్వపడతాం. దానిలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఒక నాయకుడిగా నేను కొన్ని తప్పులు కూడా చేయొచ్చు. మన ఇవాళ సమావేశాల్లో మనం దాన్ని డిస్కస్ చేస్తున్నామని అంటే కేవలం ప్రధాన కార్యదర్శి చెప్పినంత మాత్రాన మిగతా అందరూ తలలూపుతున్నారు కాదు. మనం డిస్కస్ చేస్తాం. దానిలో డిస్కస్ చేసిన తర్వాత ఒక ఫైన్ ట్యూనింగ్ చేసి ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. అందుకే 26వ తేదీ సమ్మె ఇవాళ ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో మనం అందరం ఒక చోట చేరి ఒక డిమానిస్ట్రేషనో, ఒక డెప్యుటేషనో లేదా ఇంకొక ర్యాలీనో చేయగలిగిన పరిస్థితుల్లో లేము. మనకు తెలుసు ఆ పరిస్థితి. ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా ఎర్లియర్గా మనం మేనేజ్ చేసినట్టుగా చేయగలిగిన పరిస్థితులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలను టూర్ చేసే పరిస్థితులు లేవు. స్ట్రైక్ను ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇవాళ ఐబోక్ ఆర్గనైజేషన్ మనకు వ్యతిరేకంగా ఉండే నేపథ్యంలో, ఎన్సీబీ ఆర్గనైజేషన్ సమ్మెలో లేనటువంటి నేపథ్యంలో, మిగతా కొన్ని ఆర్గనైజేషన్ ఇంతవరకు కూడా నోటీస్ ఇవ్వనటువంటి నేపథ్యంలో మనం మాత్రమే అగ్రభాగాన్ని నిలబడతాం. ఒకరోజు సమ్మె, ఒక జీతం పోయినా సరే, మన యొక్క ఆరోగ్యం ఆ రోజున దెబ్బతిన్నా సరే, భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగస్తుల పట్ల ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్కి ఉండేటటువంటి నిబద్ధతని ప్రదర్శించడంలో తప్పనిసరిగా ఆ రోజు మనం అందరం కూడా ఏకధాటిగా నిలబడాలనేటువంటి మిమ్మల్ని కోరుతున్నాను. నేను మనకు సంబంధించిన డిమాండ్స్ కూడా దానిలో ఉన్నాయి. కోఆపరేటివ్ సెక్టార్లో పనిచేసేటటువంటి దాదాపు 6,000 మంది ఉద్యోగస్తులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు మన దగ్గర. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసాం. వారు కూడా సమ్మెలో ఉన్నారు. వారికి సంబంధించిన ఇష్యూస్ కూడా మనకు ఉన్నాయి. సో అంచేత ఎకనామికల్ డిమాండ్ ఒకటే కాదు కామ్రేడ్స్, ప్రిన్సిపల్ డిమాండ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అందుకనే ఈ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేటటువంటి దాన్ని కూడా తీసుకుని వచ్చాం. అదే రకంగా లీవ్ ఎన్కాష్మెంట్ 55 సంవత్సరాల లోపల 270 రోజులు ఏదైతే మనం లీవ్ క్రెడిట్ అవుతూ ఉంటుందో ఆర్డినరీ లీవ్లో, ఎన్కాష్మెంట్ కోసం 240 రోజులు ఏదైతే మనం ప్రొవిజన్ ఉందో, బట్ ప్రతి సంవత్సరం కూడా 55 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు 5 రోజులు కేవలం ఎల్టీసీ వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా ఏదైనా కనుక ఒక ఫెస్టివల్ని కనుక ఎన్కాష్ చేసుకోదలుచుకుంటే ఈ 5 రోజులు 55 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి, 55 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 7 రోజులకి ఈ లీవ్ ఎన్కాష్మెంట్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ని మొట్టమొదటిసారిగా 11th బైపార్టెడ్లో మనం చేసాం. ఇవన్నీ రేపు ప్రొద్దున్న ఒక్కొక్కసారి మనం అవైల్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఈ బైపార్టెడ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది కామ్రేడ్. సో చాలా విషయాలు చెప్పాను. ఇంకా నేను మరీ ఎక్కువగా మీ సమయాన్ని చాలా సమయమే తీసుకున్నాను వీటికి. సో చివరిగా కంక్లూడ్ చేస్తూ అనేక విషయాలు మీకు చెప్పినట్టుగానే దీనిలో స్టాగ్నేషన్లు కానీ, రీకాలిక్యులేషన్లు కానీ, అదే రకంగా స్పెషల్ అలవెన్స్ కూడా 16.4%. అంటే ఇందాక మన కృష్ణారావు గారు చెప్తూ అవుట్ ఆఫ్ 15% 2.5